నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతికిచ్చే నిధులు రాష్ట్ర అప్పుల పరిధిలోకి రావు. పార్లమెంటు వేదికగా స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. అమరావతిలో 31 సంస్థలకు భూ కేటాయింపులు పునరుద్ధరణ. గడువులోగా పనులు ప్రారంభించాలన్న మంత్రుల బృందం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూటమి నేతల నామినేషన్. ఎన్డీఏకు ఉన్న సంఖ్యాబలంతో ఏకగ్రీవానికి అవకాశం. ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విచారణ జరిపిస్తాం. సభా సంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామన్న మండిపల్లి. మాచర్ల తోట చంద్రయ్య హత్య కేసు సిఐడికి అప్పగింత. చంద్రబాబుకు జై కొట్టారని 2022లో వైసీపీ నేతల కిరాతకం. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు. డీలిమిటేషన్ జాతీయ విద్యా విధానంపై పార్లమెంట్లో రగడ. ఎంపీల చర్యను తప్పుబట్టిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అమరావతి రాజధానిలో మరికొన్ని సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు పూర్తి చేసింది. కొత్తగా కొన్ని సంస్థలకు కేటాయింపులు జరిపిన ప్రభుత్వం గతంలోనే ముందుకొచ్చిన సంస్థలకు కేటాయింపులను పునరుద్ధరించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రుల బృందం నిర్ణయాలు తీసుకుంది. నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభించాలని మంత్రులు స్పష్టం చేశారు. అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక 31 యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక 2కి వచ్చి యాక్చువల్ గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్ కి యాక్చువల్ గా ప్రపోజ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్ గా డిసైడ్ చేయడం జరిగింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేశాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా ఒక 2 days లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. అథారిటీ మీటింగ్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా డిసైడ్ కాల. అథారిటీ మీటింగ్ లో అప్రూవ్ చేసి వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా రెన్యూ చేయడం జరుగుతుంది. చేయడం కూడా కండిషనల్ గా చేస్తున్నాం. ఎట్లా అని ఊరికేదో ల్యాండ్ తీసుకుని పైన కూర్చుంటే సరిపోదు, అభివృద్ధి చేయాలి ఇక్కడ. సో కాబట్టి టైం లైన్స్ పెట్టమని చెప్పాం. అదన్నీ ఇంకా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఇన్ని రోజుల లోపల ప్లాన్స్ అప్రూవ్ కావాలి, ఇన్ని రోజుల లోపల పనులు ప్రారంభం కావాలి, ఇన్ని రోజుల్లో ఈ దశకు రావాలి, ఇన్ని రోజుల్లో పూర్తి కావాలి. ఈ రకంగా కండిషన్స్ పెట్టమంటున్నాం. సో దట్ అక్కడ పని స్టార్ట్ అవ్వాలి అనేటువంటి దాంతో వాటి మీద కూడా అథారిటీ నెక్స్ట్ మీటింగ్ లో చర్చిస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఏపీ అప్పుల పరిమితిలోకి లెక్కించరాదని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. ఏపీ రాజధానిగా ప్రకటించిన అమరావతి నిర్మాణానికి విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణాలేవీ ఆ రాష్ట్ర అప్పుల పరిధిలోకి రావని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతాల్లో అత్యవసర మౌలిక వస్తువుల కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ కింద 2,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత సుస్థిర రాజధాని నగరాభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి 6,700 కోట్ల చొప్పున రుణాన్ని ఆమోదించడం, సంతకం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం అనుకున్న విధంగా అమరావతి ప్రభుత్వ సముదాయంలో ముఖ్యమైన మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ రుణంతో పాటు ఇతర అంశాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయన్న కేంద్ర మంత్రి ఈ రుణాలకు సంబంధించిన పంపిణీ ఇంకా జరగలేదని వివరించారు. ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10% మించకుండా గరిష్టంగా 1,500 కోట్లు ప్రత్యేక సాయంగా గ్రాంట్గా ఆంధ్రప్రదేశ్కు కౌంటర్ పార్ట్ ఫండింగ్ సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రుణం మంజూరు సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి నిధుల వినియోగ పర్యవేక్షణ జరుగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ, సోము వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్డీఏకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా వీరి గెలుపు లాంఛనం కానుంది. మండలిలో బీజేపీకి ప్రాతినిధ్యం కల్పించినందుకు కమలం నేతలు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 5 స్థానాలకు గాను 1 స్థానానికి ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేయగా మిగతా 4 స్థానాలకు 3 టీడీపీ, 1 బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు బీటీ నాయుడు, బేద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మతో పాటు బీజేపీ నుంచి అవకాశం దక్కించుకున్న సోము వీర్రాజు కూడా అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, టీడీ జనార్దన్, కురుగొండ్ల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు, లోకేష్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని టీడీపీ అభ్యర్థులు చెప్పారు. శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మా ముగ్గురి ఎంపిక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్లోని రాయడం జరిగింది. ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ 11 సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి. బడుగులు గొంతు వినిపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కష్టపడితే పార్టీ పరంగా అయితేనేమి, ప్రభుత్వ పరంగా పదవులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలకి ఈ రకంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చింది, ఇవ్వబోతుంది అనడానికి నిదర్శనం. నేనే దానికి స్ఫూర్తి. నామినేషన్ వేసిన అనంతరం సోము వీర్రాజుతో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇతర నేతలు అసెంబ్లీలో చంద్రబాబును కలిశారు. మండలిలో బీజేపీకి చోటు దక్కేలా సహకరించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్సీగా కలిసి పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెడుతున్న సందర్భంలో అనేక విధాలుగా పారిశ్రామికంగా కానీ, సంక్షేమంలో కానీ, ఆర్థికంగా మెరుగుపరిచేటువంటి అనేక విధాలలో ఈవేళ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వంతో ఎమ్మెల్సీగా కలిసి పనిచేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం 5 స్థానాలకు 5గురే నామినేషన్లు వేయడంతో వీళ్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే కానుంది. ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కించుకోలేని టీడీపీ నేతలు అధిష్టానంపై విధేయత ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. పార్టీకి వెన్నెముక లాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందనే విషయం మరోసారి రుజువైందని దేవినేని ఉమా అన్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా గొప్ప అవకాశంగా భావిస్తానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారో, తర్వాత శాసనమండలిలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుల్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకురావడమే కాకుండా ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సాహసాభ్యతంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకటి ఎంపీటీసీ ఇవ్వాలంటేనే మలబల్లలు పడతాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పని కష్టం మనం కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. పార్టీ అండగా, చంద్రబాబు అండగా, భవిష్యత్తు రథసారథి లోకేష్ అండగా మనం అందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడు కూడా
సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పిఠాపురంలో టీడీపీ నేత వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏముంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సీట్ల కేటాయింపులు పార్టీ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. వర్మను జనసేన ఎప్పుడూ గౌరవిస్తుందని, ఆయనకు న్యాయం జరగాలని మనోహర్ ఆకాంక్షించారు. పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచి ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వివిధ పథకాల అమల్లో లబ్దిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో చంద్రబాబు చర్చించారు. రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖల్లో సేవలు, ఆసుపత్రుల్లో సేవలపై వచ్చిన రిపోర్టులను సమీక్షించారు. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సూచించారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఏమాత్రం సహించవద్దన్న సీఎం, అవినీతి ఒక జబ్బులాంటిదని, దాన్ని పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో మాచర్ల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేత తోట చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతుకోసి చంపిన కేసును సిఐడికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసును రీఓపెన్ చేయాలని తొలుత నిర్ణయించిన ప్రభుత్వం సంబంధిత ఫైల్ వెంటనే సిఐడికి పంపాలని ఆదేశించింది. 2022 జనవరి 13న మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో వైసీపీ నేతలు పట్టపగలే చంద్రయ్య గొంతుకోసి హత్య చేశారు. హత్యకు ముందు జై జగన్ అనాలని వైసీపీ నేతలు బెదిరించగా దానికి నిరాకరించిన చంద్రయ్య చంద్రబాబుకు జై కొట్టారు. అంతకుముందు మాచర్ల ఇన్ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చంద్రయ్య పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వేధిస్తున్నారని శేషానందరెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతపురం గ్రామీణ పరిధిలోని ఆకుతోటపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన శేషానందరెడ్డి 2016లో పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంకి చెందిన శ్వేతను వివాహం చేసుకున్నారు. మనస్పర్ధలతో 2019 నుంచి విడిగా ఉంటున్నారు. శ్వేత పుట్టింటికి వెళ్లిపోగా నచ్చజెప్పి తీసుకొచ్చేందుకు వెళ్లిన తనపై అప్పటి పులివెందుల సీఐతో తప్పుడు కేసు పెట్టించి కొట్టించారని శేషానందరెడ్డి ఆరోపించారు. తన భార్య, కుమార్తెను కలవనీయకుండా అవినాష్ రెడ్డి పోలీసులతో వేధిస్తున్నారని వాపోయారు. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. మా మిసెస్ వల్ల కొన్ని మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటున్నాము. నేను పాప చూడడానికని ప్రతిసారి వెళ్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి పోవడం లేదు. ఎందుకంటే మా మామ వాళ్ళు పక్క వైఎస్ఆర్సీపీ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి దగ్గర ఉంటారు. వాళ్ళు నన్ను ప్రెజర్ చేసి నా మీద ఫేక్ కేసులు పెట్టి పోతానే బెదిరించి నన్ను చిత్రహింసలు గురి చేస్తున్నారు. అందువల్ల నేను పాపను కూడా చూసుకోలేక మానసికంగా చాలా కుంగిపోతున్నాను. 4 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇంతకుముందు మేము టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి పోతాను, చూస్తాను, వస్తాను. వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి చాలా ప్రెజర్ ఉంది. పోనీకి కూడా కావడం లేదు. పోతే అప్పుడు దొంగ కేసులు పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు పోతే అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఉపయోగించి నన్ను రానికుండా చేశాను. ఈవెన్ నా మీద పెట్టిన ఫాస్ట్ కేసు కి నేను కోర్టుకు పోతున్నా కూడా కోర్టు బయటనే ఉండి వీళ్ళు బెదిరిస్తున్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ మనుషులు. మా మిస్సెస్ చెల్లెలు ఉంది, తనకు నేను పెళ్లి కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి నా మీద ఫేక్ కేసు పెట్టినారు. నేనేమంటున్నానంటే అట్లా ఏదైనా నాగి నా మిస్సెస్ కి ప్రాబ్లం ఉంటే నా మిస్సెస్ నా మీద కంప్లైంట్ ఇచ్చింది కదా. నా మిస్సెస్ ఎటువంటి కంప్లైంట్ ఇలే. కేవలం వీళ్ళు ఫోర్స్, వీళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళకి మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఈవెన్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళు ప్రెజర్ చేసి సిఐ గారి దగ్గర, సిఐ గారి పేరు బాలమద్దిరెడ్డి, ఆయన మీద ప్రెజర్ చేసి నన్ను చిత్రహింసలు పెట్టిన కేసులు. ఈవెన్ కోర్టుకు పోయి కోర్టు బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత కోర్టు బయట కూడా నన్ను పట్టకపోయి నన్ను లోపలేసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి నన్ను ఎట్లా అంటే అట్లా కొట్టారు. విచక్షణారహితంగా కొట్టారు. నేను కొట్టిన తర్వాత హైకోర్టు జడ్జికి, సుప్రీంకోర్టు జడ్జికి, రాష్ట్రపతికి, వైస్ ప్రెసిడెంట్కి అందరికీ కూడా నేను అప్పుడు మెయిల్ వేసినాను. మెయిల్ వేస్తే అవన్నీ ఇప్పుడు నోటీసులు కూడా పోలీసులకు సర్వ్ అయినాయి. నా ఫ్యామిలీ స్పాయిల్ అవ్వడానికి కారణం భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని చూసుకొని మా మామ రెచ్చిపోయినాడు. మా మామ పేరు లోకబంధు రెడ్డి. భద్రత కారణాల రీత్యా ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్లోకి వైసీపీ నేత వల్లభనేని వంశీని మార్చలేమని విజయవాడలోని జిల్లా జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైల్లో ఉంటున్న వంశీ తనను బ్యారక్ మార్చాలని విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. వంశీ అభ్యర్థన వీలు కాదన్న జైలు అధికారులు
మెత్తటి దిండు దుప్పటి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు సత్యవర్ధన్ తరపు న్యాయవాది 2 రోజుల సమయం కోరడంతో కోర్టు అంగీకరించింది. వల్లభనేని వంశీని మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో వంశీ అరెస్టు సమయంలో పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని వంశీ భార్య వేసిన పిటిషన్పై హైకోర్టు సానుకూల ఆదేశాలిచ్చింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ నేతలు యువత జీవితాలతో ఆడుకున్నారని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కేవలం 47 రోజుల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన వ్యవహారంపై విచారణ చేయాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు సభా సంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. ఫుట్బాల్ కి వాలీబాల్ కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష. పబ్లిసిటీ కోసము 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల్ ప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఓ నివేదిక అనేది తీసుకొని వచ్చి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. శాసనసభ్యులకు ఆట విడుపుగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించే క్రీడా సాంస్కృతిక పోటీల్లో ఎమ్మెల్యేలంతా ఉత్సాహంగా పాల్గొనాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. క్రీడా పోటీల ఏర్పాట్లపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమీక్షించారు. పాటలు, నాటకాలు, స్కిట్లు, నృత్యం, సోలో అభినయం వంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. విజేతలకు 20న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. పురుష ఎమ్మెల్యేలకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, మహిళా ఎమ్మెల్యేలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల పరుగు పందాలు నిర్వహించనున్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్తో మరో రోగి మరణించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన సీతామహాలక్ష్మి 4 రోజుల క్రితం అనారోగ్యంతో జీజీహెచ్లో చేరారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. అయితే సీతామహాలక్ష్మి శరీరంలో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల గుండెపోటుతో కడుపులో సమస్యలు వచ్చాయని, ఆ కారణంగానే మరణించారని వైద్యులు అంటున్నారు. వైద్య పరీక్షల నివేదికలు వస్తేనే జీబీఎస్ వల్లే చనిపోయారా లేదా అనేది నిర్ధారించగలమన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఇంటర్ పరీక్ష ముగిసిన అనంతరం ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ సమీపంలో విద్యార్థులు పరస్పరం దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. బస్సుపై రాళ్లు రుబ్బి చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేశారు. గొడవకు గల కారణాలు తెలియాల్సింది. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మరణించగా A2 సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధించింది. 15,000 రూపాయల జరిమానా కూడా ఖరారు చేసింది. ఈ కేసులో A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బరీ, A5 అబ్దుల్ కరీం,
A6 శ్రావణ్ కుమార్, A7 సముద్రాల శివ, A8 నిజాంకు జీవిత ఖైదు విధించిన కోర్టు 10,000 చొప్పున జరిమానా కూడా విధించింది. ఈ మేరకు తీర్పు వెలువడగానే నల్గొండ జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమృత బాబాయి, A6 అయిన శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. కోర్టు తీర్పును స్వాగతించిన ప్రణయ్ తండ్రి బాలస్వామి పరువు హత్యలకు పాల్పడే వారికి ఇకనైనా కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. ఈ తరహా వివాహాల విషయంలో ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్షాలు నిరసనలు తెలిపాయి. జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీల చర్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి నిజాయితీ లేదని విమర్శించారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు పణంగా పెడుతున్నారని, వారి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమని అన్నారు. ఇదివరకు జాతీయ విద్యా విధానంపై సంతకం చేసేందుకు అంగీకరించిన తమిళనాడు సర్కార్ ఇప్పుడు వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఈ గందరగోళం మధ్య లోక్సభ అరగంట వాయిదా పడింది. రాజ్యసభలో జాతీయ విద్యా విధానం, నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ లిస్టు వంటి అంశాలపై రూల్ 267 కింద విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారు. ఈ అంశంపై విపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాల తీరును కేంద్ర మంత్రి జేపీ నడ్డా తప్పుబట్టారు. సభా నిబంధనలు తెలుసుకుని వాయిదా తీర్మానాలు ఇవ్వాలని సూచించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత సహా విపక్ష సభ్యులను సభ నియమ నిబంధనలు తెలుసుకునే క్లాసులకు పంపాలని నడ్డా వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలకమైన అంశంపై తాము నోటీసిస్తే పట్టించుకోలేదని సభ నుంచి బయటకొచ్చిన తరువాత డీఎంకే ఎంపీ తిరుచి శివ ఆరోపించారు.